అందరికీ నమస్కారం. ఈ వీడియోలో అంబా శబదం గురించి తెలుసుకుందాం. వీడియో చూసే ముందు వీడియోకి లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. కాశీ రాజ్యంలో ఒక మహత్తర ఘట్టం ప్రారంభమైంది. ముగ్గురు రాజకుమార్తెలు అంబ, అంబిక, అంబాలికలు స్వయంవరానికి సిద్ధమయ్యారు. ఆ సభలో రాజులు, యోధులు, రాజధాని వాసులు అందరూ వచ్చారు. అప్పుడే ఓ శూరవీరుడు రథంపై అక్కడికి చేరుకున్నాడు. అతడు భీష్ముడు. అతను గర్జించాడు, ఈ ముగ్గురు రాజకుమార్తెలను నా సోదరుడు విచిత్ర వీర్యుని కోసం తీసుకువెళ్తున్నాను. ఆ మాటలు విన్న సభ వణికిపోయింది. ఎవ్వరూ ఎదురు చెప్పలేకపోయారు. ఎందుకంటే అతడు భీష్ముడు. అతడు ముగ్గురిని బలవంతంగా రథంపై కూర్చోబెట్టి హస్తినాపురానికి తీసుకెళ్ళాడు. అయితే ఆ ముగ్గురిలో పెద్దదైన అంబ తన మనసుని శాల్వరాజుతో పంచుకుంది. అతనితోనే జీవితం గడపాలని భావించింది. ఆమె భీష్ముడిని వేడుకుంది, ప్రభు, నా మనసు వేరొకరికి చెందింది. దయచేసి నన్ను వదిలేయండి. భీష్ముడు ధర్మాన్ని పాటించేవాడు. ఆమె కోరికను గౌరవించి శాల్వుని దగ్గరకు పంపించాడు. అంబ ఆశతో, ఆనందంతో శాల్వుని చెంతకు వెళ్ళింది. కానీ అతడు ఆమెను తిరస్కరించాడు. నీవు భీష్ముని చేతిలోంచి వచ్చావు. నిన్ను నేను అంగీకరించలేను అన్నాడు. అప్పుడే అంబ గుండె పగిలిపోయింది. ఆమె ప్రేమను కోల్పోయింది, గౌరవాన్ని కోల్పోయింది, జీవితంపై ఆశను కోల్పోయింది. ఆమె బాధను ఎవ్వరూ అర్థం చేసుకోలేకపోయారు. ఆమె లోపల నిశ్శబ్దంగా జ్వాలలు ఊగిపడ్డాయి. తన జీవితాన్ని నాశనం చేసిన వాడిని శపించాలంత కోపం వచ్చింది. ఆ కోపమే శపథంగా మారింది. నా జీవితాన్ని నాశనం చేసిన భీష్ముడిని నేనే చంపుతాను. ఆ శపథంతో ఆమె తపస్సు చేసింది, దేవతలను పిలిచింది. తన మరణం అనంతరం ఒక యోధురాలుగా పునర్జన్మ పొందింది. అదే శిఖండి. ఈ శిఖండిగానే భవిష్యత్తులో భీష్ముడిని యుద్ధంలో కూల్చిన శక్తిగా మారింది. ఒక త్యాగమయుడైన భీష్ముడు ఒక రాణి గుండెను అర్థం చేసుకోలేకపోయాడు. ఆ అవమానాన్ని మర్చిపోవాలని ఆమె ప్రయత్నించింది. కానీ సమాజం ఆమెను తోసేసింది. ఆవిడ శపథం ఒక యుద్ధానికి నాందినిచ్చింది. ఒక మహిళ గుండె బాధ మహాభారతంలో విప్లవంగా మారింది.